డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామ వాస్తవ్యులు వేదికలో మా అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కానీ, ఒక స్నేహితుడిగా కానీ, ఒక మార్గదర్శకుడిలా మా వెంట నిలబడుతున్న శ్రీ పాటి శివకుమార్ గారు, మా చిరకాల మిత్రులు, మా శ్రేయోభిలాషి, విశ్వమాన వేదిక నిర్వహిస్తున్న సేవా చైతన్య కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ కూడా మా పక్కన నిలబడిన వ్యక్తి. ఈరోజు పాటి శివకుమార్ గారి పుట్టినరోజు. ఈరోజు ఆయన ఎవరికి కూడా అందుబాటులో లేనప్పటికి కూడా ఇక్కడ విశ్వమాన వేదిక నిర్వహిస్తున్న ఉచిత వృద్ధాశ్రమంలో కానీ, నిత్యాన్నదానంలో కానీ విశ్వమాన వేదిక ఆశ్రమం పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో ఆయన పుట్టినరోజును ఇక్కడ సరదాగా ఇక్కడ మా అందరితో కూడా గడపడం కోసం ఇక్కడికి విచ్చేసినందుకు పాటి శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరి మంచిని కోరుకుని ఎల్లప్పుడూ కూడా అందరూ బాగుండాలని కోరుకునే పాటి శివకుమార్ గారు ఎల్లప్పుడూ కూడా బాగుండాలి, ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేమంతా కూడా ఎల్లప్పుడూ కూడా బలంగా కోరుకుంటాం. విశ్వమాన వేదిక వృద్ధాశ్రమం పెద్దలందరూ ఆశీర్వాదాలు, ఆశీస్సులు ఎప్పుడు కూడా పాటి శివకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విశ్వమాన వేదిక టీం తరఫు నుంచి, పాటి శివకుమార్ గారి అభిమానుల తరఫు నుంచి, ఇతర శ్రేయాభిలాషులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యులు అందరి తరఫు నుంచి కూడా శివకుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. శుభాకాంక్షలు సార్. ఈరోజు వేడంగి గ్రామంలో ఉన్నటువంటి నాకు ఎంతో ఇష్టమైన విశ్వమాన వేదిక ఆశ్రమంలో నాకు అత్యంత ఆత్మీయులు, నా శ్రేయోభిలాషి మిత్రులు మల్లుడు సురేష్ గారు ఇటువంటి మంచి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది వృద్ధులకు, నిరాదరణకు గురైనటువంటి ఎంతోమంది వృద్ధులను చేరదీసి వారికి ఒక బాసటగా నిలబడుతున్నటువంటి ఈ ఆశ్రమంలోకి వచ్చేటప్పటికి నిజంగా ఒక నూతన ఉత్తేజం నాకు ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా నేను సైకలాజికల్గా ఏదైనా ప్రెజర్కి గురైనా, ఏదైనా పొలిటికల్గా కావచ్చు, లేకపోతే పర్సనల్గా కావచ్చు, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా సురేష్ గారికి కూడా తెలియకుండా ఆయన ఆశ్రమానికి వచ్చేస్తాను. ఎర్లీ మార్నింగ్ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. నిజంగా ఏ సందర్భంలో ఏ భగవంతుడు చూపించి ఇక్కడ పెట్టారో తెలియదు, కానీ ఈ ఆశ్రమానికి వచ్చేటప్పటికి మొత్తం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నిజంగా నాకు ఈరోజు నా పుట్టినరోజైనా నేను ఎందుకో నాకు పుట్టినరోజు వేడుకలకి చేసుకోవాలని అనిపించదు. నాకు అందుకు కొంచెం దూరంగా ఉంటున్నాను ఒక 4 సంవత్సరాల నుంచి పుట్టినరోజు వేడుకలకి. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా సురేష్ గారు ఇక్కడికి పిలవడం, అప్పుడు కూడా నేను చాలామంది పెద్దల ఆశీర్వాదం కూడా ఆ రోజు సురేష్ గారు నాకు కల్పించారు. చాలా సంతోషం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నేను దైవ దర్శనాలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ సందర్భంలో ఇక్కడికి సురేష్ గారు ఆహ్వానించడం, ఎందుకంటే మిగతా వేడుకలు వేరు, ఇక్కడ వేడుకలు కాదు, మీ అందరితో ఒక మీలో ఒకటిగా, మీ కుటుంబ సభ్యుడిగా నిజంగా ఇక్కడ నాకు ఇటువంటి మంచి అవకాశం కల్పించినందుకు సురేష్ గారికి, విశ్వమాన వేదిక టీంకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను.